నమస్తే. క్లూటుడే న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను కూడా వెంటనే తగ్గించాలి. పెంచినటువంటి గ్యాస్ సిలిండర్ పై పెంచిన 50 రూపాయలను వెంటనే విరమించాలని, సిలిండర్ పై ధరలు బాధడంపై కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉజ్వల సిలిండర్ పైన కూడా 50 రూపాయలు పెంచడాన్ని పేదలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇక మూల్గే నక్కపై చందంగా ఉంది. ఇప్పటికే నిత్యావసర వస్తువులపై ధరలు ఆకాశాన్ని అంటాయి. ఏమీ కొనేటట్లు లేదు, ఏమి తినేటట్లు లేదు అనే చందంగా పేదల బతుకులు తయారైనాయి. ప్రపంచంలో చమురు ధరలు ఎక్కడ పెరగకుండా ఉండినా కూడా కేవలం భారతదేశంలో పెంచడం నరేంద్ర మోదీ ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని చెప్పవచ్చు. పేదవాళ్ళు తినే అన్నం మన్ను వేస్తున్నారు. ఏడాదికి ఒక కుటుంబంపై అదనంగా 6,000 రూపాయలు భారం పడుతుంది. పేదలు నట్టి విరిసింది. ఇంట్లో ఎముకలు ఉన్నాయంటే నేను పెట్టుకున్న చందంగా మారింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుంది. పేదలపై సవతీతల ప్రేమ చూయిస్తుంది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దుద్యాల మండల కేంద్రంలో నిరసన చెప్పడం జరిగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లను రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచకుండా చూడాలి. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రయ్య, సిపిఎం పార్టీ నాయకులు కె మల్లయ్య, వెంకటయ్య, శ్రీనివాస్, రామలమ్మ, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము దుర్మార్గంగా పేదల మీద రేట్లు పెంచి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ను దుర్మార్గంగా, ఉజ్వల సిలిండర్ మీద రేట్లు పెంచడం చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఈ రోజు ఈ దేశం లోపల, ఇతర దేశాల లోపల చమురు ధర పెరగలేదు, కానీ రేట్లు పెంచి తీవ్రంగా పేదలకు నడ్డి వీసే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచారు. ఒక సిలిండర్ పైన 50 రూపాయలు పెంచారు. ఈ రోజు పేదోళ్లు ఉప్పు, మిరపకాయ, చింతపండు, సబ్బు, నూనె, నిత్యావసర వస్తువులు తినలేక ఎండనక వాననక 6 గాలాలు రెక్కలు ముక్కలు వేసుకుని బతికేటటువంటి శ్రమజీవులకు, తమ శ్రమటను నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని బతికేటటువంటి పేదలకు ఈ రోజు దుర్మార్గంగా సిలిండర్ రేటు 50 రూపాయలు పెంచడం ఇది కేంద్ర ప్రభుత్వానికి అవివేకమైనటువంటి పద్ధతి. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తక్షణమే దీన్ని పునరాలోచించి తక్షణమే గ్యాస్ సిలిండర్లు దింపాలి. ఖబర్దార్, ఈ రోజు పేదలందరినీ కూడా సమీకరించి, ఈ దేశం లోపల ఉన్నటువంటి పేదలందరినీ సమీకరించి కేంద్ర ప్రభుత్వం మీద సమరశీల పోరాటాలు చేస్తాం. తక్షణమే సిలిండర్ రేట్లు 50 రూపాయలు తక్షణమే దించాలి. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని తెలియజేసుకుంటూ, ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండరు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, అభ్యుదయ భాగాల వ్యక్తులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, విద్యావంతులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.